ఒకానొక పల్లెటూరులో రాము అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా నిజాయితీగా, కష్టపడే మనస్తత్వం ఉన్నవాడు. ఒకరోజు అతను పొలానికి వెళ్తుండగా దారిలో ఒక పురాతనమైన బావిని చూశాడు. ఆ బావి చాలా లోతుగా భయానకంగా ఉంది. రాము ఆ బావిలోకి తొంగి చూడగా అందులో ఒక అరుదైన వజ్రం కనిపించింది. ఆ వజ్రాన్ని చూసిన రాము ఆశ్చర్యపోయాడు. అతను ఆ వజ్రాన్ని తీసుకోవాలనుకున్నాడు. కాని అది చాలా లోతులో ఉండటం వల్ల సాధ్యం కాలేదు. అప్పుడు రాము ఒక ఉపాయం ఆలోచించాడు. అతను తన స్నేహితుల సహాయంతో ఒక పెద్ద కొయ్యని బావిలో వేలాడదీశాడు. ఆ కొయ్యని పట్టుకుని రాము బావిలోకి దిగాడు. అతను వజ్రాన్ని తీసుకుని బయటకు వచ్చాడు. ఆ వజ్రాన్ని చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. రాము ఆ వజ్రాన్ని తనకోసం ఉంచుకోకుండా పల్లెటూరి ప్రజల అభివృద్ధికి ఉపయోగించాడు. రాము తనకి దొరికిన వజ్రంతో పాటు పల్లెటూరి ప్రజలకి అనేక సహాయాలు చేశాడు. అతను ఒక పాఠశాలను నిర్మించి పిల్లలకి ఉచిత విద్యను అందించాడు. అలాగే ఒక వైద్యశాలను ఏర్పాటు చేసి అందరికీ ఉచిత వైద్యం అందించాడు. రాము చేసిన మంచి పనులకి పల్లెటూరి ప్రజలంతా అతన్ని ఎంతగానో అభిమానించారు. రాము తన నిజాయితీతో, కష్టపడే మనస్తత్వంతో పల్లెటూరిని ఒక ఆదర్శ గ్రామంగా మార్చాడు. రాము తనకి దొరికిన వజ్రంతో పాటు పల్లెటూరి ప్రజలకి అనేక సహాయాలు చేశాడు. అతను ఒక పాఠశాలను నిర్మించి పిల్లలకి ఉచిత విద్యను అందించాడు. అలాగే ఒక వైద్యశాలను ఏర్పాటు చేసి అందరికీ ఉచిత వైద్యం అందించాడు. రాము చేసిన మంచి పనులకి పల్లెటూరి ప్రజలంతా అతన్ని ఎంతగానో అభిమానించారు. రాము తన నిజాయితీతో, కష్టపడే మనస్తత్వంతో పల్లెటూరిని ఒక ఆదర్శ గ్రామంగా మార్చాడు. రాము తన స్నేహితులతో కలిసి ఊరిలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాడు. అతను వాళ్లకి ఇంట్లో పరిసరాలని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో నేర్పించాడు. రాము చేసిన కృషికి పల్లెటూరి ప్రజలు వాళ్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచారు. ఊరిలో పారిశుద్ధ్యం మెరుగుపడి ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారు. రాము తన సెల్ఫ్లెస్ సేవతో పల్లెటూరికి ఒక ఆదర్శంగా నిలిచాడు. రాము తన స్నేహితులతో కలిసి ఊరిలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాడు. అతను వాళ్లకి ఇంట్లో పరిసరాలని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో నేర్పించాడు. రాము చేసిన కృషికి పల్లెటూరి ప్రజలు వాళ్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచారు. ఊరిలో పారిశుద్ధ్యం మెరుగుపడి ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారు. రాము తన సెల్ఫ్లెస్ సేవతో పల్లెటూరికి ఒక ఆదర్శంగా నిలిచాడు.